హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. షిఫాను, జార్జెట్టు, క్రేపు లాంటి చీరలు కట్టుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది. జారిపోతుంటాయి అన్నమాట, సరిగ్గా నిలబడవు. అలాంటి శారీస్లో వచ్చిన విత్ బ్లౌజుల్ని కుట్టాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. కట్ చేయాలన్నా కుదురుగా ఉండదు, కుట్టాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడేమో మనం ఒకవైపు కట్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు పోతూ ఉంటాయి. కుట్టేటప్పుడు కూడా అంతే, మనం ఒకవైపు కుడుతూ ఉంటే ఇంకోవైపు జారిపోతూ ఉంటాయి, లేదంటే కటింగ్లో తేడాలు వచ్చేస్తాయి, బ్లౌజ్ కుదరడంలో కూడా తేడాలు వస్తాయి అన్నమాట. అలాంటి జారిపోయే బ్లౌజుల్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టాలో చూపించండి అని అడుగుతున్నారు. మీకోసమే ఈ వీడియో చేశాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది షిఫాన్ శారీలో వచ్చిన విత్ బ్లౌజ్ అనమాట. ఇది ప్లెయిన్గా ఉంది. ఇలానే షిఫాన్ శారీస్లో ఫ్లోరల్లో, ప్రింటెడ్లో కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి షిఫాన్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈ స్టైల్లో కుడితే ఎంత చిన్న క్లాత్ అయినా కూడా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టాలో చూపించేస్తాను. ముందు కటింగ్లోకి వెళ్దాం. ఇలా బ్లౌజ్ పీస్ని తిరగల మరగల చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. అయితే ముందుగా మనం లైనింగ్ని కట్ చేసి పెట్టుకున్నాను. మనకి కావలసిన బాడీ కొలతలతోటి చక్కగా లైనింగ్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ప్రత్యేకంగా బ్లౌజ్ పీస్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మిషన్ మీద పెట్టి కటింగు, స్టిచ్చింగు చేసుకోవచ్చు. ముందు బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను కదా, దీన్ని తిరగలు ఉంచుకున్నాను. వీటి తిరగల మరగలు చూసుకొని తిరగల వైపు ఇప్పుడు పైన కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుడదాము. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను. బ్లౌజ్ పీసు మనకి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఎక్కడ క్రాసులు లేకుండా స్ట్రైట్గా ఉండాలి. చూడండి, ఇలా నడుము దగ్గర ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఏ లైన్కి ఆ లైన్ జాయింట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు, కుట్టడం వచ్చిన వాళ్ళు మటుకు ఒకేసారి డైరెక్ట్గా టోటల్ బ్లౌజ్ అంతా కూడా రౌండ్గా జాయింట్ చేసుకోవచ్చు. కింద నడుము దగ్గర జాయింట్ చేస్తున్నాను కదా, ఇక్కడ మటుకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్లౌజ్ పీస్ స్ట్రైట్గా వస్తే పర్వాలేదు. కొంచెం ఏమన్నా కటింగ్స్లో ఎక్కువ తక్కువలు ఉంటే మటుకు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. అంచు దగ్గర సమానంగా ఉందో లేదో చూసుకొని ఇటు సైడ్ కూడా మనం కుట్లు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇలాగే స్ట్రైట్గా లైనింగ్ పీస్ని, బ్లౌజ్ పీస్ని రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలన్నమాట, కట్ చేయకుండా. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చు ఎక్కువగా తీసుకోకూడదు, జస్ట్ ఎడ్జ్కి మాత్రమే కుట్టాలి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అనుకోండి, ఇలా ఏ లైన్కి ఆ లైన్ కుట్టిన తర్వాత కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా సరి చేసుకొని జాయింట్లు చేసుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, డైరెక్ట్గా రౌండ్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఏ లైన్కి ఆ లైన్ చూసుకుంటూ చేసుకోవడం వల్ల ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. నీట్గా సర్దుకుంటూ చేసుకోవచ్చు అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా కాస్త ఓపికగా సర్దుకుంటూ చేస్తే సరిపోతుంది. అదే మనం బ్లౌజ్ పీస్ని డైరెక్ట్గా లైనింగ్ తోటి కట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ప్లస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది. కాబట్టి అలా రెండు పనులు, డబల్ పనులు లేకుండా ఒకేసారి మనం బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల మనకి ఎలాంటి ముడతలు ఉండదు, చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. రెండు పీసుల్ని మనం కలిపి బ్లౌజ్ కుట్టామా అన్నట్టుగా ఉండదు, ఒకే పీస్ తోటి బ్లౌజ్ కుట్టాము అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది. కాటన్ బ్లౌజులు కుట్టాలన్నా, పట్టువి కుట్టాలన్నా, రా సిల్క్ ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం బ్లౌజులు కుట్టాలంటే. కానీ జార్జెట్వి కుట్టాలంటే మటుకు నాకు ఏడుపు వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. కానీ ఈ స్టైల్లో బ్లౌజులు కుట్టడం మొదలుపెట్టిన తర్వాత చాలా చక్కగా, ప్రశాంతంగా, చాలా ఈజీగా, ఎలాంటి చిరాకు లేకుండా చక్కగా కుడుతున్నానండి. నిజంగా నేను చెప్తున్నాను. అందుకే మీకు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అని చెప్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ క్లాత్లో కూడా మనం చక్కగా బ్లౌజ్ కుట్టచ్చు. కొన్ని బ్లౌజ్ పీసులు క్రాస్గా చిన్నగా ఉంటాయన్నమాట.
వాటిలో కూడా మనం బ్లౌజ్ని తీయచ్చు. అంత చక్కగా కుట్టచ్చు, క్లాత్ వేస్ట్ అవ్వదు, చాలా నీట్గా వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ అంతా కూడా జాయింట్ చేసుకోవడం పూర్తయిపోయింది కదా. ఇది నేను మీకు తీసి చూపిస్తాను, ఎంత నీట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది, అసలు ఎక్కడ ముడత లేదు, ఒకే పీస్ లాగా చాలా చక్కగా నీట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా, ఓన్లీ లైనింగ్ మనకు ఉంది కదా, లైనింగ్ దగ్గర ఎడ్జ్గా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఎలాంటి నెక్కులైనా కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే రౌండ్ నెక్ కుట్టాను. వేరే ఇంకా డిజైనర్ నెక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా కుట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, ఏదైనా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించి, కుట్లు అల్లికలకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూడండి. దేవాలయాలకి సంబంధించి కూడా మంచి వ్లాగ్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. చూసారు కదా, ఒకేసారి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్, జాయింట్ రెండు అయిపోయినాయి అనమాట. చూసారు కదా, ముడత లేకుండా చాలా చక్కగా మనకి సింగిల్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, మనకి స్టిచ్చింగ్కి రెడీగా ఉంది. మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఇలానే సపరేట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఏ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా కుట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి చిన్న హ్యాండ్సా పెద్ద హ్యాండ్సా, ఏ పార్ట్ ఎక్కడ వేసుకుంటే క్లాత్ మనకి అడ్జస్ట్ అవుతుందో ఒకసారి కింద పరుచుకొని చూసుకొని ఆ తర్వాత ఇలా కుట్టుకోవడం మంచిదన్నమాట. దానివల్ల క్లాత్ వేస్ట్ అవ్వకుండా, మనకి బ్లౌజ్ పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, రౌండ్ అంతా కూడా ఒకేసారి మనం జాయింట్ చేయొచ్చని. ఒక సైడ్ నుంచి జాయింట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ముందు చంకల దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అక్కడి నుంచి జాయింట్ చేశాను. ఇప్పుడు చేతి దగ్గర జాయింట్ చేస్తున్నాను. ఇలాగే మళ్ళీ మనం టర్న్ చేసుకొని సైడ్కి జాయింట్ చేయొచ్చు. టోటల్గా మనం జాయింట్ చేస్తున్నాం కాబట్టి ముడతలు లేకుండా ఇలా సర్దుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఖర్చు మాత్రం తీసుకోకూడదు, చాలా ఎడ్జ్కి వేసుకోవాలన్నమాట కుట్టు. జస్ట్ ఓన్లీ మనం జాయింట్ పర్పస్ మాత్రమే, ఇక్కడ ఖర్చు తీసుకోకూడదు. ఖర్చు తీసుకుంటే మనం ఈ హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మనం ఇలా జాయింట్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఖర్చు ఉండడం వల్ల ఎక్కువగా ముడతలు వస్తాయన్నమాట. అంటే పట్టేసినట్టుగా, పీకొచ్చినట్టుగా ఉంటాయన్నమాట. ఇలా ఖర్చు లేకుండా కుట్టడం వల్ల పీక్కు రాకుండా నార్మల్ బ్లౌజ్ కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకని ఖర్చు లేకుండా కుట్టుకోవాలన్నమాట. టోటల్గా హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా చేతిని జాయింట్ చేసుకోవటం, కట్ చేసుకోవటం అయిపోయింది కదా. ఎక్కడా ఫోల్డింగ్స్ లేవు, చక్కగా సింగిల్ పీస్ లాగా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనకి కుడి చేయి ఎడమ చేయి తేడాలు ఉంటాయి కదా, అలా తేడాలు చూసుకొని ఇంకొక చేతిని కూడా కుట్టుకోవాలి. మరొక చేతిని కూడా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. తిరగల మరగల చూసుకోవాలండి, లేదంటే రెండు చేతుల్ని కూడా ఒకే చేతికి వచ్చేలాగా కుట్టేస్తాము. అందుకని ఒకసారి ఇలా పీస్ పెట్టుకున్న తర్వాత మనం ఇంతకు ముందు కుట్టుకున్న చెయ్యి ఎటువైపు వస్తుంది, ఇప్పుడు ఎటువైపు చెయ్యి కుట్టుకోవాలి అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అదే విధంగా జాయింట్ చేయాలి. ముడతలు రాకుండా సర్దుకుంటూ జాయింట్ చేయాలి. మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ చేతి దగ్గర జాయింట్ చేసేటప్పుడు నేను కొంచెం ఖర్చు తీసుకుంటున్నాను కదా, ఒక పాదం ఖర్చు. చేతి దగ్గర పాదం ఖర్చు పర్వాలేదండి, ఎందుకంటే మనం పైపింగ్ వేసుకోవడానికి కానీ, లేదంటే ఫోల్డ్ చేసుకొని చేతి పని చేయడానికి కానీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నా పర్వాలేదు. చంకల భాగంలో, తర్వాత చేతి భాగంలో మటుకు ఖర్చు ఉండకూడదు అనమాట. అక్కడ మటుకు ఎడ్జ్లోకి వేసుకోవాలి. తిరగల మరగలా చూసుకొని కుట్టుకోవాలి. అదొక చేతికి ఇదొక చేతికి వచ్చేలాగా కుట్టాలన్నమాట, రెండు ఒకే చేతికి రాకుండా. ఓకేనా? ఇలా
కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి కట్ చేసుకొని. చూసారు కదా, చాలా ఈజీగానే మనం జాయింట్ చేయటం కట్ చేయటం అయిపోతుంది. అదే మనం బ్లౌజ్ పీస్ కట్ చేయాలంటే ఒకవైపు మనం సర్దుతూ ఉంటే ఇంకొక వైపు జారిపోతూ ఉండేది. ఎక్కువగా కట్ చేసుకొని జాయింట్ చేస్తారు కాబట్టి క్లాత్ ఎక్కువగా పట్టేది. రెండో చేయి కూడా రెడీ అయిపోయింది కదా. రెండవ చేతిని కూడా చూపిస్తాను చూడండి. అదొక చేతికి ఇదొక చేతికి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లు అంటే ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే కదా, కొత్త వారి కోసం చెప్తున్నాను అనమాట. ఇలా క్రాస్గా వేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనకి ఎలా వేసుకుంటే క్లాత్ తక్కువగా పడుతుందో చూసుకొని అలా జాయింట్ చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఇలా బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పీస్ని వేసి జాయింట్ చేసుకోవడం చూపించాను. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో జాయింట్ ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. ఇలా లైనింగ్ పీస్ని కింద వేసుకొని పైన బ్లౌజ్ పీస్ని వేసుకొని జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. రెండు రకాలుగా జాయింట్ చేయొచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అలా స్టిచ్ చేసుకోండి, ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోండి. అంటే కొంతమందికి అలా కంఫర్ట్గా ఉండొచ్చు, కొంతమందికి ఇలా కంఫర్ట్గా ఉండొచ్చు కదా. అందుకని నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను అనమాట. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలా జాయింట్ చేసుకోండి. ఇలా 1-2 సార్లు జాయింట్ చేయడం వచ్చేసింది అంటే ఇంకా మనం అంటే మిషన్ మీద నుంచి పీస్ని సపరేట్ చేయకుండానే ఇలా కంటిన్యూగా జాయింట్ చేసుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడైతే మనం కంటిన్యూగానే జాయింట్ చేస్తున్నాం. ఎక్కడ మనం మిషన్ మీద నుండి పీస్ని సపరేట్గా తీసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు కదా. ఒకేసారి మనం రౌండ్గా వెళ్ళిపోతున్నాం. ఇందాకేంటంటే ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని చూపించాను. అలా జాయింట్ చేసుకుని తర్వాత కట్ చేసి దారాలు మళ్ళీ మిషన్ మీద పెట్టుకొని జాయింట్ చేసుకోవచ్చు అని చూపించాను. ఇప్పుడు ఇదేంటంటే రౌండ్గా కూడా ఇలా కుట్టచ్చు అని చూపిస్తున్నాను అనమాట. మీకు చూపించడానికేనండి, ఈజీగా మీరు ఎలా చేయగలిగితే అలా చేయొచ్చు. ఇప్పుడు జాయింట్ చేయటం అయిపోయింది కదా, చక్కగా దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున నెక్ కానీ షేప్ పార్ట్ దగ్గర కానీ మనం ఏదైనా ఎక్స్ట్రాగా కట్ చేస్తే బ్లౌజు పార్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్ అయితే నెక్ పెద్దదైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ ఎలా ఉంటే అలానే కట్ చేయాలి. కొలతలు తేడా రాకుండా చూడాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో, ఒకే పీస్ లాగా ఉంది కదా. లైనింగ్ యాడ్ చేసి కుట్టినట్టు లేకుండా ఒకే పీస్ లాగా ఉంది. ఫ్రంట్ పార్ట్స్ రెండిట్లలో రైట్ సైడ్ కుట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కుడదాం. ముందు లైనింగ్ వేసుకున్నాను, ఆ తర్వాత బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. క్రాస్ కటింగ్ కదా, మనం క్రాస్గా వేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా వేసుకుంటే మళ్ళీ అది స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది. క్రాస్గా వేసుకొని స్టిచ్ చేయాలి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎంతవరకు మ్యాక్సిమం వీలైతే అంతవరకు మనం ఎడ్జ్కి ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఏ పీస్కి ఆ పీసు క్లాత్ సరిపోతుందా లేదా అని ఎడ్జ్కి వేసుకొని మనం స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి క్లాత్ తక్కువగా పడుతుందన్నమాట. ఎక్కువ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ ఉంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని మాట్లాడుతున్నాము. అదే క్లాత్ లేని టైంలో చాలా తక్కువ క్లాత్లో కూడా మనం బ్లౌజ్ కుట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ మెథడ్లో మనం కుట్టుకుంటే చాలా ఈజీగా తక్కువ క్లాత్లో బ్లౌజ్ని కుట్టుకోవచ్చు అన్నమాట. నార్మల్గా మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అంటే నార్మల్గా కుడితే బ్లౌజ్ అంతా కొంచెం ముడతలుగా ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ చాలా ముడతలుగా ఉంటుంది. మెయిన్గా మనం ఎక్కడ చెప్పాలంటే టక్స్ వేసుకున్నప్పుడు లైనింగ్ ఒక సైజులో వస్తుంది, బ్లౌజ్ పీసు ఒక సైజులో వస్తుంది. అంటే బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట. లైనింగ్ బ్లౌజ్ పీసు రెండు సమానంగా మనకి టక్స్ వేసుకోవటానికి రాదు. అలా సమానంగా లేకపోతే షేప్ అవుట్ అవుతుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయింది అంటే మనకి బ్లౌజ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ఆ బ్లౌజ్ వేసుకోవాలని కూడా అనిపించదు. ఇలా జాయింట్ చేసి మనం బ్లౌజ్ కుట్టామంటే రెండు పార్ట్లు సమానంగా ఉంటాయండి. టక్స్లు కూడా సమానంగా వచ్చేస్తాయి. అంటే ఒక నార్మల్ పీసు సింగిల్ పీస్తో మనం బ్లౌజ్ కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. టక్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట.
అందుకనే నేను మరీ చెప్తున్నాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఒకే పీస్ లాగా అనిపిస్తుంది కదా, 2 పీసుల్లాగా అనిపించకుండా, అంటే 2 సపరేట్ పీసులు అన్నట్టు కాకుండా ఒకే పీస్ లాగా ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్లు 2 ఒకేసారి వేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అయిపోయినాయి కదా, మిగిలిన బాడీ పార్ట్స్ కూడా మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో ఒకసారి చూపించేస్తాను. ఇది హ్యాండ్స్ అన్నమాట. ఒకటి రైట్ హ్యాండ్, ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఫస్టే స్టిచ్ చేసాం కదా, ఇది కూడా అంతే, చాలా చక్కగా నీట్గా వచ్చేసింది. ఇంకా షేప్స్ ఎలాగో మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మిగిలింది చూడండి. అంటే ఇది మనకి యూజ్ అవ్వకపోవచ్చు, షేప్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ ఇది క్లాత్ కొంచెం పర్వాలేదు, మంచిగా వచ్చింది కాబట్టి మనకి ఈ క్లాత్ మిగిలింది. కానీ అదే చిన్న క్లాత్ అయితే మనం ఈ పద్ధతిలో స్టిచ్ చేసి కట్ చేసుకుంటే మనకి చక్కగా బ్లౌజ్కి సరిపోయేదన్నమాట. ఇది చీర పన్నాలో మనకి 80 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి మనకి క్లాత్ మిగిలింది. అదే తక్కువ వచ్చినట్టయితే చిన్న సైజు వాళ్ళకైతే బ్లౌజ్ వస్తుంది, కానీ మీడియము లార్జ్ సైజు బ్లౌజులు అయితే కొంచెం స్టిచ్చింగ్కి కష్టంగా ఉంటుందన్నమాట. అన్ని ప్యాచెస్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఎలాంటి ప్యాచెస్ లేకుండా చాలా చక్కగా నీట్గా పర్ఫెక్ట్ బ్లౌజు రెడీ అయిపోయింది. ఇంతకుముందు జాయింట్ చేసి కట్ చేసిన పీసులన్నీ కూడా చక్కగా యాడ్ చేసి మొత్తానికి బ్లౌజ్ కుట్టేశాను. బ్లౌజ్ అంతా పూర్తయిపోయిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ఈ పద్ధతిలో బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. మీరు ఆల్ నోటిఫికేషన్స్ నొక్కితేనే నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో అందుతుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.